ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని రాబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు, అలాగే వారి యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఇంతకు ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు హాస్య ప్రియులనే చెప్పుకోవాలి. అంటే ఎప్పుడు కూడా తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అనుకున్నది సామరస్యంగా సాధించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ గొడవలు పెట్టుకోవటం, గొడవల్లో తలదూర్చడం అనేది వీరికి అస్సలు అలవాటు లేని పని. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు జీవితం గురించి అనుభవాన్ని అధికంగా కలిగి ఉంటారు. దీనికి కారణం బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు కాబట్టి. అలాగే అనేక రంగాల గురించినటువంటి అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. వివాహం విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. మాట తప్పి మనుషుల వల్ల మాత్రం జీవితంలో వీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి రాబోతుంది. ఈ రోజుకు ఎంతటి విశిష్టత ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సోదర సోదరిలకు ఉన్నటువంటి బంధాన్ని తెలియజేసేటటువంటి విశిష్టమైన పర్వదినం ఇది. ముఖ్యంగా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా జరుపుకుంటారు. అలాగే సోదరుడి మీద సోదరికి ఉన్నటువంటి ప్రేమను, అనురాగాన్ని తెలియచేయటానికి రాఖీ కడతారు. అలాగే తన సోదరి యొక్క బాధ్యతను కూడా సోదరుడు తీసుకొని హామీ ఇస్తాడు. ఇటువంటి మంచి పర్వదినం అనేది ఈ యొక్క రాఖీ పౌర్ణమి శుభదినం. ఈ రాఖీ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో వచ్చిన మార్పులు అనేవి మిథున రాశి వారి యొక్క జీవితంలో కూడా ఊహించని మలుపును తీసుకుని రాబోతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుందనే చెప్పుకోవాలి. అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపార జీవితంలో కావచ్చు. ఊహించని మలుపు అయితే మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. దానికి కారణం మీ జీవితంలోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి. ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలను పొందుకుంటారు. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అంటే వారు ప్రత్యక్షంగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మీకు సలహాలు, సూచనలు అందించడం కావచ్చు, మీకు అవకాశాలను ఇప్పించడం కావచ్చు, లేకపోతే ఆదాయ మార్గాలను మీకు చూపించడం కావచ్చు. ఈ విధంగా జరగవచ్చు. లేకపోతే కనుక పరోక్షంగా మీ యొక్క జీవితంలోకి వారు ఎంటర్ అవుతారు. అంటే శారీరకంగా వారు మీకు కనిపించరు, కానీ వారి యొక్క ప్రమేయం అనేది మీ యొక్క జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు కొన్ని అవకాశాలను పొందుకోవటానికి కావచ్చు, కొన్ని రకాల డెసిషన్స్ తీసుకోవటానికి కావచ్చు, ఆ వ్యక్తి యొక్క ప్రమేయం అనేది మీ యొక్క జీవితంపై ఒక ప్రభావాన్ని అయితే చూపించబోతుంది. ముఖ్యంగా వారి వల్లనే మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవటం కావచ్చు, లేకపోతే మీరు కొన్ని అవకాశాలను పొందుకోవటం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఒక వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వివాహం ద్వారా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయినటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరగవచ్చు. కొంతమందికి ప్రేమ భాగస్వామి ద్వారా, కొంతమందికి స్నేహితులుగా మీ యొక్క జీవితంలోకి వారు ఎంటర్ అవ్వచ్చు. ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా కావచ్చు. మీకు ఈ విధంగా పరిచయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మీ జీవితంలోకి నూతన వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది అనుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మటం, వారు ఏ సలహా ఇస్తే ఆ సలహా పాటించడం, వారు ఇచ్చే సలహా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవటం. ఈ విధంగా పిచ్చి పనులు చేస్తే మాత్రం మీరు అనుకూలతకు బదులుగా ప్రతికూలతను చూడాల్సి ఉంటుంది.
ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ప్రతి ఒక్కరు కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరైనా నూతన వ్యక్తులు కానీ, మీ జీవితంలో ఇదివరకే ఉన్న వ్యక్తులు కానీ మీకేవైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ఆ యొక్క సలహాలు పాటించడం ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేయాల్సి ఉంటుంది. గుడ్డిగా ఒకరు చెప్పింది నమ్ముతూ మీరు వెళ్తున్నట్లయితే కనుక కొన్నిసార్లు అనుకూలతలు చూస్తారు, మరికొన్నిసార్లు ప్రతికూలతలు కూడా చూడొచ్చు. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డి నమ్మకం అనేది అస్సలు పనికిరాదు. మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేయండి. అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో సలహా ఇచ్చారు కదా అని ఏకపక్షంగా పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది మీకు మేలుకు బదులుగా కీడు జరిగే అవకాశాలను కూడా కల్పిస్తుంది. అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి గుడ్ న్యూస్ నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దానికి ముందర కొన్ని అవమానాలు మీరు ఎదుర్కోవలసి రావచ్చు, కొన్ని ప్రతికూలతలు మీరు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక ఉంది, అయినప్పటికీ కూడా మీకు వచ్చిన అవకాశాలను మీరు పరీక్షించుకుని అడుగు ముందుకు వేయటం అనేది చాలా ఉత్తమం. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకానొక సమయంలో మనస్పర్ధల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అయితే డివోర్స్ వరకు వెళ్లాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. అటువంటి వారు మీ మధ్య ఉన్నటువంటి ఈగోను పక్కన పెట్టేసి మీరిరువురు మనసు విప్పి మాట్లాడుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవాలని ఒక గుడ్ డెసిషన్ అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకంలో ఊహించని మలుపు వారి యొక్క జీవితంలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా నూతన వ్యక్తి వల్ల మాత్రం మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు కూడా మీకు మేలు చేసేదిగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొత్త వ్యక్తులు ఎవరు మీ జీవితంలోకి వచ్చి ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ మీరు పూర్వాపరాలు అన్నీ కూడా పరిశీలించండి. మంచి చెడులు బేరీజు వేసుకోండి. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి. లేకపోతే కనుక లేనిపోని సమస్యల్లో మీరు చిక్కుకుంటారు. అనుకూలతలకు బదులుగా ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. హనుమాన్ చాలీసా పఠించండి. అవసరాల్లో ఉన్న పేదవారికి అలాగే అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి అనాథలకి మీ శక్తి మేరకు ఏ రూపంలో సహాయం చేసినా సరే దాని తాలూకు ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడంతో పాటు మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజ చేయండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు ఒక దేశీయ గోమాతను అంటే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. శనివారం రోజు వీలైతే కనుక ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయండి. శని ఆశీస్సులతో మీ జీవితంలో ఇంకా ఎన్నో సక్సెస్లను మీరు చూడగలుగుతారు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి. చక్కటి మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి తర్వాత వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.